బెంగళూరుకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. లాస్ట్ డే ఇన్ బెంగళూరు. నైట్ త్వరగా పడుకొని అర్లీగా బయలుదేరదాం అనుకున్నాం, కానీ ప్యాకింగ్ అంతా అయ్యి మా ఆయన వచ్చి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అది కాకుండా లాంగ్ జర్నీ కదా, ప్రాపర్ రెస్ట్ లేకపోతే డ్రైవ్ చేయలేను అంటే సరే అని బాగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక ఒకసారి ఇంటికైతే వచ్చాం. ప్యాకింగ్ అంతా అయ్యాక ఇంకా ఏమైనా వస్తువులు వదిలేశారేమో అని చిన్న చిన్న ఐటమ్స్ అయితే మిస్ చేశారు. ఇంకా అవన్నీ తీసుకొని లాస్ట్ ఒకసారి ఇల్లంతా చూసుకుంటున్నాము. ఇప్పటికీ చాలా ఇల్లులే చేంజ్ చేసాం, కానీ ఇల్లు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ, బాబు పుట్టడం, ఇలా చాలా మెమరీసే ఉన్నాయి. నేను రోజు మొత్తంలోకి ఇష్టంగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కిచెనే. ఇప్పటి వరకు ఉన్న అన్ని హౌసెస్లోకి ఇది బ్యూటిఫుల్ కిచెన్. ఎందుకంటే రెంటెడ్ హౌస్లో చిన్నగా ఉంటాయి కదా కిచెన్స్, ఇక్కడ మాత్రం చాలా స్పేషియస్గా ఉన్నింది. ఇంకా ఇల్లంతా ఒకసారి చూసుకున్నాక ఫైనల్గా బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరుతున్నప్పుడు మా ధన్వి అమ్మ నేను లాస్ట్ ఒకసారి ప్లే ఏరియాలో ఆడుకుంటానంటే సరే అని తన్ని ప్లే ఏరియాకి పిలుచుకెళ్ళాను. నేను బెంగళూరుకి వచ్చి ఎగ్జాక్ట్గా 10 years అవుతుంది. 2016లో వచ్చింది. మ్యాక్సిమం ఇంట్లోనే ఉండడం వల్ల పెద్దగా ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు మిస్ అవ్వడానికి. కానీ మా ఆయనకు అలా కాదు, 26 years అవుతుంది బెంగళూరుకి వచ్చి. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఫ్రెండ్సే ఉన్నారు. టోటల్ సర్కిలే ఇక్కడ ఉందని చెప్పాలి. బెంగళూరుని వదిలేసి వెళ్ళడం అంటే చాలా చాలా ఫీల్ అయిపోతున్నారు. మొత్తానికి హెవీ హార్ట్స్ తోటి బెంగళూరుకి బాయ్ బాయ్ చెప్పి హైదరాబాద్కి అయితే బయలుదేరాము. మాకు ఇక్కడ నుంచి 570 kilometers అయితే చూపిస్తోంది. అరౌండ్ 10 hours. చిన్న బాబుతోటి ఈజీగా 12 to 13 hours అయితే అవుతుంది. ఆఫ్టర్నూన్ 1కి బయలుదేరాం. ఇంకా లంచ్కి మధ్యలో ఆపి ఫీడింగ్స్కి అక్కడక్కడ ఆపుతూ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి అర్లీ మార్నింగ్ 3:30 అయింది. అది కాక వర్షం కూడా పడుతూ ఉన్నింది. మేమైతే డైరెక్ట్గా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళి కొత్త ఇంట్లో పాలు పొంగిద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇంకా హైదరాబాద్ నుంచే ఉంటాయి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.